అందరికీ నమస్కారం. శ్రీదశ S9 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత వీడియోల్లో మనం చక్కగా వాతము, పిత్తము గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు శ్లేషము గురించి చెప్పుకున్నాం. శ్లేషము అంటే నీరు. నీరు మన శరీరంలో సమస్థితిగా ఎప్పుడైతే ఉంటుందో శరీర అవయవాలన్నీ కూడా శుభ్రమయ్యి క్లీన్ అయ్యి ప్రశాంతంగా హాయిగా శరీరానికి ఒక అందమైన శరీరముగా మనల్ని తయారు చేస్తుంది. నీరు అనేది లేకపోతే శరీరం అంతా ఎండిపోతుంది. ఆ శరీరంకి తగినంత విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవి కూడా అందవు. అలాగే బ్రెయిన్కి కూడా అంతే. అలాగే రక్తంలో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నీ కూడా బయటికి పంపించాలి అని అంటే, శరీరంలో ఉన్న మలిన పదార్థాలన్నీ కూడా బయటికి పంపించాలి అంటే నీరు అనేది అవసరం. మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం, బయట ప్రపంచంలో నీరు లేకుండా క్లీనింగ్ సెక్షన్ అనేది, శుభ్రత అనేది ఎక్కడ రాదు. అలాగే బయట అయితే మనం శుభ్రం చేస్తూ ఉన్నాం, మన శరీరం లోనున్నటువంటిది శుభ్రం చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎందుకు మనం ఈ విధంగా తయారయ్యాం? శుభ్రత అనేది పైకే కాదు, పైనుండే శరీరాన్ని శుభ్రం చేయటం కాదు, లోనుండే అవయవాలన్నీ కూడా ఎప్పుడైతే మనం శుభ్రంగా పెట్టుకుంటామో, శుభ్రంగా శుద్ధి చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటామో, అవయవాల యొక్క చేయాల్సినటువంటి పనులు సమస్థితిలో నడుపుతూ వస్తాయి. వాటిపైన అవి చేసుకుంటూ వస్తాయి. ఆ ఫిల్టర్లు కూడా జామ్ అవ్వకుండా ఫ్రీగా క్లీన్ అయిపోతాయి. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో మన శరీరానికి ఎటువంటి రోగం అనేది దగ్గరికి రాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఈ మూడు కూడా మూడు రోగాలు, పెరిగినా తరిగినా తగ్గిన రోగాలే అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నీరు యొక్క ప్రభావం శరీరానికి చాలా ముఖ్యమైనటువంటిది. శరీరంలో నీరు లేకపోతే రక్తము థిక్నెస్ పెరుగుతుంది, మందంగా తయారైపోతుంది. అది హార్ట్కి అందించాలన్నా, హార్ట్లో పంపింగ్ జరగాలన్నా కూడా థిక్నెస్ బాగా పెరిగి, దాంతోపాటు కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ ఉందంటే ఇంకా థిక్నెస్ పెరిగిపోతుంది. అప్పుడు వాల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కిడ్నీలు చూసామంటే, రక్తంలో ఉన్నటువంటి కిడ్నీలు, రక్తాన్ని శుభ్రం చేయాల్సినటువంటి కిడ్నీలు నీరు లేని దానివల్ల ఆ రక్తం థిక్నెస్గా పెరిగి ఆడుండే ఫిల్టర్లో జామ్ అవుతూ వస్తాయి. ఆ యాసిడ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి. అవన్నీ చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ రిటర్న్ వెనక్కి పంపిస్తూ ఉంటుంది కిడ్నీ. అదే నీళ్లు సమస్థితిలో ఉన్నాయంటే అది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని క్లీన్ చేసేసి అవన్నీ మూత్రం ద్వారా బయటికి పంపిస్తేస్తుంది. ఆ ప్రాసెస్ మనకు కానీ జరగకపోతే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి ఆ రక్తంలో జరిగి ఆ చెడు రక్తం అంతా కూడా, ఆ మలిన రక్తం అంతా కూడా అవయవాలకు చేరి రోగాలు పెరుగుతూ వస్తుంటాయి. కాబట్టి మనము సమస్థితిలోనే నీరు తీసుకోవాలి. అవి కూడా ఎలా తీసుకోవాలనేది తెలుసుకోవాలి. మనం ఒక బాటిల్ ఎత్తేస్తే టక 2 నిమిషాల్లో 1 లీటర్ నీటిని తాగేస్తాం. అలా ఎప్పుడూ తాగకూడదు. నోట్లో పోసుకొని చప్పురిచ్చుకుంటూ ముందు ఈ బుర్రకి మనం ఇవ్వాలి. ఎక్కువగా ఆలోచించి హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఇస్తామో ఇది వేడిని తగ్గించి కూల్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సప్పరించుకుంటూ తాగాలి. ఎప్పుడైతే మనం సప్పరించుకుంటూ తాగుతామో డైరెక్ట్గా లాలాజలంతో మిక్స్ అయిపోయి ఆ వాటర్ డైరెక్ట్గా రక్తంలో కలుస్తుంది. రక్తం కూడా మీకు పలసగా ఉంటుంది. అదే ఆ వాటర్ లేనప్పుడు మీకు థిక్నెస్ పెరిగి అన్ని అవయవాలకి ఫంక్షన్ అనేది జరగక అనేక రోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి. శ్లేషము అంటే నీరు. ఈ నీరు అనేది ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. అదే మనిషి ఒక రోజులో 4 లీటర్ల నుంచి 5 లీటర్లు తీసుకోవాలి. ఎండాకాలంలో కంపల్సరిగా 4 నుంచి 5 లీటర్లు తీసుకోవాలి. వర్షాకాలంలో 4 నుంచి 3 లీటర్లు తీసుకోవాలి. చలికాలంలో వేడి కలిగిన అంటే గోరువెచ్చగా కలిగినటువంటి వాటరు 3 లీటర్లు తీసుకోవాలి. ఎందుకంటే చలికాలంలో అయితే మీకు ఇంకా శరీరాన్ని లాగేస్తూ ఉంటుంది వాటర్ లేకపోతే.
ఈ వాటర్ కానీ వాటర్ తత్వం కానీ మీలో లేకపోతే శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది, నాజుకుతనం ఉండదు, పటుత్వం ఉండదు, బిరుతనం ఉండదు, మజిల్స్ కూడా వదిలేస్తుంది, ఎముకను పట్టుకోలేదన్నమాట. అంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది వాటర్ ఉంటే. అదే వాటర్ లేకుండా మనం ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాటర్ ఎవరు తాగట్లేదు. పాస్కి వెళ్ళాలనో లేకపోతే ఇంకో దానికి వెళ్ళాలనో వాటర్ తాగట్లేదు. ఈ వాటర్ దానివల్లనే కిడ్నీల యొక్క ప్రభావము రోగాలుగా మారుతూ ఉన్నాయి. హార్ట్ కానీ, కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇవన్నీ కూడా లివర్స్ కానీ, ఇవన్నీ కూడా నీరు లేకపోతే అవి చేయాల్సినటువంటి పనులు చేయలేవు. అలాగే బుర్రలో కూడా క్లాటేజ్ ఏర్పడేదానికి కారణం అదే, వాటర్ లేని దానివల్ల, నీరు లేని దానివల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ 4 నుంచి 5 లీటర్లు రోజు చప్పరించుకుంటూ తాగాలి, లేదా గంటకు 2 గ్లాసులైనా తాగుతూ ఉండాలి. నీకు అవసరం ఉన్నా లేకపోయినా గంటకు 2 గ్లాసులైనా తాగుతూ చప్పరించుకుంటూ తాగుతూ ఉంటే మీలో ఆ యొక్క శుభ్రత అనేది మీ యొక్క అవయవాల యొక్క డస్ట్ ఏదన్నా ఉంటే అదంతా క్లీన్ చేసి బయటికి పంపించేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. నీరుని తప్పకుండా ప్రతి ఒక్కరూ తాగి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ కూరపాటి శ్యామ్ధన్. నమస్కారం.